తెలంగాణ రాష్ట్రంలో ఎంతో విశేషంగా శోభాయమానంగా పరిఢవిల్లుతున్నటువంటి మన ఆంజనేయ స్వామి గురించి తెలుసుకుందామా? ఈ ఆలయంలో ఆంజనేయ స్వామి మహాత్యం, ఆయన యొక్క చరితం ఏమిటంటే, కాకతీయ రాజుల వారు ప్రోలుడు, రెండవ ప్రోల మహారాజు వేటకు వెళ్లి ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఆ చెట్టులోంచి ఆయనకు రామనామం అదే పనిగా వినపడిందిట. ఆయన చెవులు ఏమన్నా ఇబ్బంది పడ్డాయా, లేకపోతే ఏమన్నా భ్రమిస్తున్నానా అని ఆయన అనుకున్నాడట. కానీ రామనామం చాలా స్పష్టంగా వినపడుతోంది. ఆయన వెతకగా ఆ చెట్టు దగ్గర ఒక ఆంజనేయ స్వామి యొక్క విగ్రహం శోభాయమానంగా ఎంతో తేజోవంతంగా ధ్యాన ముద్రలో కనపడిందిట.